ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వచ్చింది కింద నుంచి, అమ్మాయిలు జీన్స్ ప్యాంట్ వేసుకోవచ్చు అని చెప్పారు కదా ప్రవీణ్ గారు, మరి ద్వితీయోపదేశకాండం 22:5 ఏదో ఉందట, చదవమంటున్నారు. అదే రాసి పంపించాల్సింది అంటే పురుషుల వస్త్రాలు స్త్రీలు, స్త్రీల వస్త్రాలు పురుషులు వేసుకోకూడదు అనేది ఉంది, అదేనా? కాదు కాదు, ఇదే ద్వితీయోపదేశకాండం 22:5లో స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు అని, అది ఇప్పుడు వాళ్ళ పాయింట్. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నా జస్ట్ చిన్న పాయింట్, జీన్ ప్యాంట్ పురుషుడే వేసుకోవాలని బైబిల్ ఎక్కడ చూపించండి ఫస్ట్, అంతేనా? జీన్ ప్యాంట్ పురుషుడు వేసుకోవాలని బైబిల్ ఎక్కడ? ఎందుకు పురుష వేషం అంటే దాన్ని ఎలా నిర్ధారిస్తారు? వేషం వేరు, వస్త్రం వేరు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాయింట్ చెప్తా, మీరు నైటీలు వేసుకుంటున్నారు, ఇవే నైటీలు అరబ్ కంట్రీస్కి వెళ్తే మగాళ్ళు వేసుకుంటారు, తెల్ల నైటీలు, అవి అలాగే ఉంటాయి చూడడానికి. మరి నిలువుటంగి, ఇప్పుడు మీ ఇద్దరిని పక్క నిలబెడితే అంటే మీరు వేసుకున్న నైటీ వాళ్ళు వేసుకున్న నిలువుటంగి ఒకలాగే ఉంటాయి చూడటానికి, అర్థమైందా? ఇక్కడ వేషం అంటే అర్థం ఏంటంటే ఒక పురుషుడి ఆకారంలోనికి, అంటే ఆ ఆకృతిలోనికి మారిపోవడం తప్ప జస్ట్ ఈ పైన వాటి గురించి కాదు అనేది నా అభిప్రాయం. సో పురుషుడు అక్కడ ఆ టెక్స్ట్ ఏం చెప్తుంది అని అంటే, ఆ రోజుల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి కల్చర్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్కృతుల్లో ఇది ఒక రిలీజియస్ యాక్టివిటీ, ఇది ఒక మతపరమైనటువంటి పని. ఏం చేస్తారు అని అంటే, ఒక పర్టికులర్ ఉదాహరణకు కియు దేవత దగ్గరికి వెళ్ళాలనుకోండి, కియు దేవత దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు పచ్చ పొడిపించుకొని బొట్ల రూపంలో, లేకపోతే అర్ధనగ్నంగా స్త్రీ వేషంలో అనంటే స్త్రీలు ఏ విధంగా అయితే అలంకరించుకుని వయ్యారంగా వెళతారో అలా వయ్యారంగా పురుషులు కూడా స్త్రీల వలె వెళ్ళి ఆ దేవత దగ్గరికి వెళ్ళాలి. బైబిల్లో చెప్పిన పురుషగాములు ఇలా 100% పురుషగాములు అనే పదం కనిపిస్తుంది 100%. అంటే పురుషులే వాళ్ళు, కానీ స్త్రీలలాగా ఫీల్ అవుతుంటారు, స్త్రీలలాగా అలంకరణ చేసుకుంటారు, స్త్రీలలాగా వారి కోరికలను వారు కలుగజేసుకుంటారు. బేసిక్గా వాళ్ళు పురుష సంయోగులే స్త్రీల రూపంలో వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటివి చెయ్యొద్దు అని ఆ వచనం యొక్క తాత్పర్యం. అంతేకాని ఒకవేళ మీరు తీసుకున్నట్లు లిటరల్గా అంటే స్త్రీలు పురుషుల యొక్క వస్త్రాలు వేసుకోకూడదు అనే తీసుకుంటే కూడా, అక్షరార్థంగా తీసుకుంటే కూడా, ఒక్క 50 సంవత్సరాల క్రితం మీరు వెళితే ఇప్పుడు మీరు వేసుకుంటున్న ఏ డ్రెస్ స్త్రీది కాదు. లెగిన్స్, సల్వార్స్, ప్యాంట్స్, లెగిన్ కూడా ప్యాంటే కదా. అదే 50 ఎందుకు? 30 సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పెట్టండి, మీరు వేసుకున్న ప్రతి డ్రెస్ పురుషులదే. శివాజీ మహారాజ్ వేసుకుంది మీ డ్రెస్సే, అయిపోయిందా? ఇంకా ఉందా? సో సాంస్కృతికంగా వస్త్రధారణ అనేది డైనామిక్, అంటే మారుతూ వస్తుంది. మీరు కట్టుకున్న చీరలు ఈరోజు ఏదైతే కట్టుకుంటున్నారో ఆ చీరలు కరెక్ట్ ఒక 40-50 సంవత్సరాల క్రితం ఇంత పొడవు ఉండేవి కాదు, చాలా పైకి కట్టుకునేవాళ్ళు ఇలా, అది కూడా కులాన్ని బట్టి కట్టుకునేవారు. ఇంతకుముందు ఒక 100 సంవత్సరాల క్రితం వెళితే అసలు బ్లౌజులు వేసుకోవటం ఈ దేశంలో ముఖ్యంగా శూద్ర స్త్రీ, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య తప్ప, 3 తప్ప మిగిలిన ఎవ్వరూ కూడా బ్లౌజులు వేసుకోకూడదు. ఈరోజు మీరు బ్లౌజులు వేసుకుంటున్నారు అంటే ఈ వాక్యాన్ని మీరు మేము వేసుకుంటున్నట్టు, చొక్కాలు వేసుకుంటున్నట్టు తీయరుగా. ఎందుకు తీస్తారు? ఇది మా హక్కు. ఎందుకు తీయరు తెప్పంటారా? ఈ 66 పుస్తకాలు అన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పింది, యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని స్వరూపము, దేవుని పోలిక, బ్లౌజులు వేసుకో అన్నాం, అందుకు వేసుకుంటున్నారు. మీరు మాత్రమే కాదు, దేశమంతా వేసుకుంటుంది. అప్పుడు వేసుకుంటే స్తనాలు కోసినారు, ఇప్పుడు వేసుకోలేదే, నువ్వు టాప్ వేసుకుంటున్నావు, నువ్వు టాప్ రొమ్ము పన్ను, స్తనాలు కోయటం అంటే అదే, రొమ్ము పన్ను అంటే అదే. సో డైనామిక్ ఇది. సంస్కృతి మారే కొద్దీ బట్టల వేషధారణ కూడా మారుతుంది. మారినంత మాత్రాన పురుషులు
శుద్ధి వేసుకున్నట్లు కాదు. ఉదాహరణకు ఇంకొకటి భలే భలే ఉంటుంది చూడండి. ఇది లండన్లో ఇప్పుడు మనం అందరం ప్యాంటు షర్ట్ వేసుకున్నాం కదా, ఇది ఇంగ్లీష్ వాళ్ళది అనుకుంటాం, కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రాక్లు వేసుకుంటారు మగోళ్ళు. కాదు, ఫ్రాక్ ఇక్కడ వరకు ఉంటుంది, ఫ్రాక్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. అది వాళ్ళ డ్రెస్ ఆ రోజుల్లో. ఎయిర్పోర్ట్ కూడా అలాగే వస్తారు. సో అంటే మినీ అంటారే, స్త్రీలు మినీ స్కర్ట్స్ వేసుకుంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకుంటారే, ఆ స్కర్ట్స్ మగవాళ్ళు వేసుకుంటారు. సో ఇప్పుడు మీరు వేసుకునే స్కర్ట్స్ అన్నీ ఏంటివి? మగాళ్ళ బట్టలు. అలా అందుకనే చెప్తున్నాను, ప్రాంతాన్ని బట్టి సంస్కృతి. యూదుల డ్రెస్ కల్చర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా డిఫరెంట్. యూదుల డ్రెస్ కల్చర్ పైనుంచి కింది వరకు ఒకే బట్ట, అంతకుమించి ఇంకేం ఉండదు. మార్కు సువార్తలో ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఒక యువకుడు తన అంగీ విడిచి నగ్నముగా పారిపోయిన దిగంబరిగా. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు ఓన్లీ పైనుంచి కింది వరకు ఒకటి వేసుకుంటారు. మీరు వేసుకునే నైటీ టైప్, ఆ కనీసం మీరన్నా నైటీ ముందు కూడా ఉంటుంది, వాళ్ళకు ముందు కుట్టు ఉండదు, అలా వేసుకుని కట్టేసుకుంటారు. యా. సో సంస్కృతి మారేటప్పుడు బట్టలు మారతాయి. కానీ ఇక్కడున్న నియమం ఏమిటి అని అంటే, నువ్వు స్త్రీ అయి ఉండి పురుషునిలాగా బిహేవ్ చేయొద్దు. నువ్వు స్త్రీగానే నీ డిగ్నిటీ. నువ్వు పురుషుడు అయి ఉండి స్త్రీగా బిహేవ్ చేయొద్దు, ఎందుకంటే నువ్వు పురుషుడివి, అదే నీ డిగ్నిటీ. దేవుడు నిన్ను అలాగే చేశాడు. నువ్వు పురుషుడు అయ్యుండి నేను స్త్రీగా బిహేవ్ చేస్తాను, చీరలు కట్టుకుంటాను, నేను ముక్కు పొడక పెట్టుకుంటాను, వయ్యారంగా నడుస్తాను అని అంటే, ఏవరా పోయే కాలం నీకు అనాల్సి వస్తుంది. నువ్వు పురుషుడు అయ్యుండి లేదు, నువ్వు స్త్రీ అయ్యుండి లేదు నేను పోయి ట్రాన్స్జెండర్గా మారిపోతాను, పురుషుడిగా మారిపోతాను, అవి వాక్య విరోధం. సో ఆ డిస్టింక్షన్ తెలిసినంత కాలం నో ప్రాబ్లం. ఆ డిస్టింక్షన్ మర్చిపోయి జెండర్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి భయంకరంగా ఉంది ఈ మధ్యలో. అమెరికాలోనే కాదు, యూరోప్లో భయంకరమైన సమస్య. ఇది ఒక పెద్ద సమస్య, తలనొప్పి ఇది సంఘానికి. ఎస్.